హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఆల్రెడీ జస్ట్ ఎస్టర్డే మీకు ఒక వీడియో చేయడం జరిగింది ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ రిలేటెడ్. ఇందులో మీకు క్లియర్గా ఏం చెప్పానంటే మీకు బాబు పోలింగ్ కండక్ట్ చేసాం, ఓకేనా. ఆర్కే యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ కండక్ట్ చేసాం కాబట్టి దయచేసి అందరూ పోలింగ్ చేసినట్లయితే కరెక్ట్ ఓటింగ్ చేసినట్లయితే మీకు సరైన కట్ ఆఫ్ అనేది నేను ఇవ్వగలను చెప్పాను. ఇక్కడ ఎవడు కూడా దేవుడు అనేవాడు లేడు. అలానే ఎస్ఎస్సి బోర్డు అనేది నీకు నాకు శంకరన్న ఏమో ఏంటి డిఫెన్స్ జాబ్ వదిలేసి వస్తాడు, మంచి డెడికేటెడ్ కుర్రాడు కాబట్టి ఎస్ఎస్సి జీడీ బోర్డు వచ్చే అన్నయ్యకేమో డేటా ఇచ్చేద్దాం, అన్నయ్య కరెక్ట్ చెప్పేస్తాడు. అది జరగదమ్మా, అది జరగదు. నెక్స్ట్ కామెంట్స్ కొంచెం ఆలోచించి పెట్టండి రా. మీ ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ చేయడం కోసం ఎవడో సొల్లు వీడియోస్ పెడతాడేమో, ఎవడో సొల్లు వీడియోస్ పెడతాడు, వాడికి వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, నాకొద్దు. అలాగే చేయాలంటే రోజుకి 10 వీడియోస్ చేయాలి, నేను చేయట్లేదే. ఎస్ఎస్జిడి రోజు కట్ ఆఫ్ వచ్చింది కాబట్టి మీకు కట్ ఆఫ్ చెప్తున్నాను. ఇంతకుముందు ఏమైనా కట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయా మీ దగ్గర? చూడండి మన యూట్యూబ్ ఛానల్లో, చూడరు. కామెంట్ ఏం పోయింది పెట్టియడమే. అట్లీస్ట్ మీరు చేసే కామెంట్ అనేది మోటివేషన్లా ఉండాలి. నా స్పీచ్ మోటివేషన్ లాగానే ఉంటుంది. నిండా 90 మార్కులు రావు, గాబరా పడిపోతారు. అంటే మీకు అనుగుణంగా ఇస్తే బాగా చెప్పినట్లు, మీకు అనుగుణంగా ఇవ్వకపోతే బాగా చెప్పకపోయినట్లు. ఏట్రా కామెంట్ చేసే ముందు ఆలోచించండి రా బాబు. ఎవరెవరో స్టూడెంట్స్ గ్రూప్స్ కాంటాక్ట్ చేస్తాను, యువత నా యూట్యూబ్ ఛానల్లో మొత్తం పోలింగ్ పెట్టాను, అలాగే డేటా కలెక్ట్ చేసుకుంటాను. 8 to 10 hours పడుతుంది మీ డేటా కలెక్ట్ చేయడానికి. ముందు ఇది వాడరు నచ్చినట్లు కామెంట్స్ పెట్టడమే. సొల్లుగాలు పెడతారు, సొల్లు వీడియోస్ నేను పెట్టను, అర్థందా. మోస్ట్లీ నా 99% కూడా మీకు ఏదో విధంగా సహాయపడాలని చూస్తాను. అది నా టార్గెట్, ఓకేనా. ఎవడో ఏంటే ఓన్లీ యూట్యూబ్స్ బ్రతికిన వాళ్ళు ఉంటారా, వాళ్ళకి పెట్టండి కామెంట్స్. 70,000 జీతం, 70K శాలరీ వదిలేసి వచ్చినాడు, నాకు పెట్టకండి కామెంట్స్, అర్థమవుతుందా. చూడండి ఇక్కడ ఏపీ నక్సల్ ఓబీసీ మాత్రం చేయగలుగుతున్నాను ఈరోజు, ఎందుకంటే నాకు వచ్చినటువంటి డేటా ఎగ్జాక్ట్గా అనిపించింది, ఈరోజు చేస్తున్నాను. జనరల్ ఎందుకు చేయట్లేదు, నేను ఎస్సీ ఎందుకు చేయట్లేదు, ఎస్టీ ఎందుకు చేయట్లేదు చెప్పండి. సో ఆ డేటా ఇంకా నాకు రాలేదు, అది కూడా చేస్తాను. పోలింగ్ పెట్టాను, అనుకున్నట్టు ఓటింగ్ వస్తే దాని మీద కూడా వీడియో చేస్తాను. చూడండి ఇప్పుడు ఏపీ నక్సల్ ఓబీసీ రాసి పెట్టుకో, ఇదే ఫైనల్ కట్ ఆఫ్, డ్యామ్ షూర్ చెప్తున్నాను. ఈ కట్ ఆఫ్ నుంచి ఏమైనా తక్కువ వస్తానన్ను అడుగువే, ఒకసారి చూడు. ఇక్కడ మన ఓన్లీ ఓబీసీ నక్సల్ స్కోర్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో మనం పోలింగ్ పెట్టడం జరిగింది. మన స్టూడెంట్స్ ఇచ్చారు, సార్ మీరు ఒక వీడియో చేశారు బట్ నచ్చింది, మీరు చెప్పే అంటే కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ అనిపించింది. గుడ్, అలా చెప్పండి బాయ్, ఇంకా కష్టపడతాను మీకోసం చెప్పాడు. సరే తమ్ముడు, అయితే మీ దగ్గర పోలింగ్ ఉంటే ఏదైనా ఓటింగ్ ఉంటే నాకు పంపించంటే ఇమీడియట్గా పంపించాడు కుర్రాడు. ఇదేంటండి, ఇది మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఓటింగ్. ఇదేంటిది కనబడుతుందా చూడండి. ఏంటి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి డేటా ఇది ఎంతంటే చూడండి. ఇది మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఓట్ చేయండి గాయస్. ఏపీ ఎస్ఎస్జిడి నక్సల్ ఓబీసీ మేల్ స్టూడెంట్స్ ఓన్లీ, ఓకేనా. ఎంతమంది ఓటింగ్ వచ్చిందండి? 435 మెంబర్స్. ఎంతమంది సార్? 435 మెంబర్స్ వచ్చారు ఓటింగ్. 435 మంది వచ్చారు ఓటింగ్. యాక్చువల్గా నేను 85 బిలో రాయలేదు, ఇంకా బిలో 85 ఒక 200 మెంబర్స్ ఉండొచ్చు కదా, చూద్దాం. ఇది 435 ప్లస్ 200 అంటే 635 అనుకుందాం. మొత్తం టోటల్ ఓటింగ్ 635 అనుకుంటాను, ఎందుకంటే నేను 85 బిలో రేంజ్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ చేసి ఉండరు పిల్లలు. సో ఇవి కాకుండా మరొక 400 మెంబర్సే మనకు ఓటింగ్ చేయలేదు అనుకుందాం. ఏంటి, మరొక 400 కూడా ఉండరు, ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే మనకున్న పోస్ట్ ఏంటండి 215, 215 వేకెన్సీస్ ఉన్నాయండి. దేనికి? ఓబీసీ నక్సల్కి 214, 215 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో 215 అంటే నేనే కాదు, యూట్యూబ్లో ఏ ఛానల్ చూసినా 1:3, 1:4 రేషియో ఇచ్చారు అందరూ కూడా. అది అందరికీ తెలిసిపోద్దండి, ఓకేనా. సో ఆ విధంగా చూసుకుంటే హార్డ్లీ టోటల్ 800 మెంబర్స్ ఉండాలి. మరొక 170 మెంబర్స్ నాకు ఓట్ చేయలేదు అనుకుంటాను అంతే, ఐ థింక్. ఇది నా యూట్యూబ్ ఛానల్ ప్రకారం చూసుకున్నట్లయితే గాయస్, ఇక్కడ 435 ఓట్స్ని టోటల్ 100%కి నేను ఎగ్జిస్ట్ చేయాలి. 435 ఓట్స్ని 100%కి ఎగ్జిస్ట్ చేయాలంటే 1% ఈక్వల్స్ టు 4.35% అవుతుందండి.
4.35% అవుద్ది. ఆ విధంగా చూసుకుని 100+ ఏమో 35 మెంబర్స్కి వచ్చిందండి. 100+ 35 మెంబర్స్కి వచ్చిందంటే 35% ఓటింగ్ ఉందంటే 35% వాల్యూ ఎంత అవుద్దంటే 35 ఇంటూ 435 అండి. 35 ఇంటూ ఇక్కడ చూడండి 35% వాల్యూ ఎంత వస్తుందండి. 35% వాల్యూ ఏమో 35 ఇంటూ 4.35 ఎంత అవుతుంది గాయస్? 4 3 12 అంటే 120 ఏంటి, 4 5 20 అంటే అదో 20 140. 35లో 0.3% అంటే వాళ్ళు ఒక 9 మెంబర్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా 150. ఇంక ఇది తక్కువేనండి, 150 మంది అనేది తక్కువే. ఎందుకు మన కంప్లీట్ ఓటింగ్ రాలేదు కదా. ఈ 435 మందిలో మరొక 400 మంది ఓటింగ్ వేయాలి. అందులో 200 నేను తీస్తాను, 85 బిలో అనుకున్నాను నేను. ఇంకా 170 180 మెంబర్స్ ఉన్నారు, ఓటింగ్ వేయలేదు మనకి. బహుశా మన ఛానల్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. సో ఎగ్జాక్ట్ ఈ డేటాకే చూసుకుంటే ఎంతమంది వచ్చారండి? 150 మెంబర్స్. ఈ 150లో ఒక 10% ఉంటారు కదా బుల్షిట్ గైస్. అంటే నొక్కేద్దాం ఏం పోయిందని. అంటే వాళ్ళకి మెడికల్ అయ్యి ఉండకపోవచ్చు, మార్కులు వచ్చాయండి, మెడికల్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా ఈవెంట్స్ అయ్యి ఉండకపోవచ్చు, మార్కులు వచ్చి అనుకున్నాగా 100+, 120+, 110+ వచ్చే వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఓటు వేస్తారు సరదా. అదొక సరదా, మీకు సరదాలు ఎక్కువ కదా అందుకు. ఓకేనా? మరి ఇందులో 10% అంటే ఒక 15 మందిని తీసేద్దాం. తీసిస్తే 135 అయితే నా డేటా ప్రకారం 135 అయితే 100+ ఎంతమందికి వచ్చాయండి? 135 మందికి వచ్చాయి. ఓకేనా గైస్? నెక్స్ట్ 95 to 100 22% అండి. 95 to 100 22% అంటే 95 to 100 22% అంటే చూడండి గైస్, 95 to 100 95 to 200 95 to 100 22% అంటే 22 ఇంటూ ఏమండి 22 ఇంటూ 4.35 ఏంటండి 4.35. మరి 4/22 ఎంత అండి? 88. ఆ 0.35 వదిలేయండి, 0.35 వదిలేయండి, 88 తీసుకుంది. ఈ 135 88 ఎంత అయింది బాబు? 135 88 ఎంత అయిందండి? 135 88 ఎంత అవుతుందంటే 223 అవుతుంది. ఎంత అవుతుంది బాబు? 223 అయింది. టోటల్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది గాయస్? 223. పోస్టులు ఎన్ని రా బాబు? 215 మాత్రమే పోస్టులు ఎన్ని? 215. ఓన్లీ 95 to 100 నేను పెట్టిన రేంజ్కి 95 to 100 హాఫ్ ఆఫ్ ఓటింగ్లోనే ఎంతమంది వచ్చారండి? ఇక్కడేమో 150, ఇక్కడ కూడా 10% తీసేద్దాం. ఓకే, ఎందుకంటే 10% పిల్లలేమో ఆకతాయిగా వేశారు అనుకుందాం. అలా చూసుకున్నట్లయితే ఆకతాయిగా వేశారు అనుకున్నట్లయితే ఇదెంతండి? 88 ఇంటూ 10% అంటే 8.8 అంటే 9 మెంబర్స్ తీసేయండి. 9 మెంబర్స్ తీస్తే ఇక్కడ 79 మిగిలారండి. ఎంతండి? 79. ఈ +79 ఇక్కడ చేస్తే ఎంత వచ్చిందండి? ఇది 4 అంటే 214 వస్తుంది. ఎంత వస్తుంది బాబు? 214. మన పోస్టులకి బరాబర్ అయిపోయిందా లేదా? ఈక్వల్ అయిందా లేదా? ఏంటి? హాఫ్ ఆఫ్ ఓటింగ్లోనే 95 + 100% వాళ్ళ యొక్క రేంజ్ తీసుకున్నట్లయితే 214 ఎగ్జాక్ట్ మన వేకెన్సీస్కి వచ్చాయి. మరి ఇందులో కొందరు స్టూడెంట్స్ ఏమంటారంటే, మాస్టరు ఇక్కడ మీరు 100+ పెట్టారు కాబట్టి ఇందులో 110 వాడు ఉంటాడు, 115 వాడు ఉంటాడు, 120 వాడు ఉంటాడు, 130 వాడు ఉంటాడు, 140 వాడు ఉంటాడు. ఓకే, వెరీ గుడ్, మీ క్వశ్చన్ నాకు నచ్చింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే గాయస్ చూడండి, ఆ విధంగా చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఎంత లెక్క ఇచ్చాను సార్? 214. ఈ 214లో హార్డ్లీ ఒక 10% లేదా పర్సంటేజ్ తీసుకోను, డైరెక్ట్ మెంబర్స్ ఒక 30 వెళ్ళిపోయారు అనుకుందాం. ఎంతండి? 30 వెళ్ళిపోయారు అనుకుందాం. 30 మెంబర్స్ యూఆర్లోకి వెళ్ళిపోయారు అనుకుందాం. యూఆర్ గురించి తర్వాత చెప్తాను, ఏంటి దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ తర్వాత చెప్తాను. ఓకేనా? యూఆర్లోకి వెళ్ళిపోయారు అనుకుందాం. వెళ్ళిపోతే అంత మిగిలేయండి మనకి పోస్టులు అంటే 184. ఎన్నండి? 184 మొత్తం పోస్టులు ఏనండి. ఈ 184 వస్తే మొత్తం పోస్టులు ఏనండి 214. పోతే ఎన్ని సార్ మనకి? 30 పోస్టులు మిగిలాయి. ఈ 30 మిగిలితే అంతే కదా. ఈ 30 మిగిలాయి. ఈ 30 పోస్టులు మిగిలాయి కదా. ఈ 30 పోస్టులు కూడా ఏమో 90కి 95 మధ్య ఉన్న వాళ్ళకి వచ్చేస్తాయేమో. మీరు అదే కదా అనుకుంటున్నారు. మెసరు 30 పోస్టులు పడ్డాయి, మీ లెక్క బాగానే ఉంది. ఈ 30 పోస్టులు ఏవైతే యూఆర్లోకి వెళ్ళిపోయారో ఆ వేకెన్సీ కాస్త 90 to 95% 90 to 95 మార్క్స్ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతాయేమో, వీళ్ళకి జాబ్ రావచ్చేమో.
కానీ మనం కంప్లీట్ ఓటింగ్ తీసుకోలేదే. కంప్లీట్ ఓటింగ్ తీసుకున్నావు నువ్వు, ఎన్ని ఓటింగ్ వచ్చిందండి? ఓన్లీ 452 ఓటింగ్స్ మాత్రం వచ్చాయి. మనకి కంప్లీట్ ఓటింగ్స్ వచ్చాయండి ఓన్లీ 452 ఓటింగ్స్ మాత్రం వచ్చాయి. 435 అంటే ఇంకా మరో 400 మెంబర్స్ ఓటింగ్ కావాలి మనకి. అందులో 200 నేను వీళ్ళు తీస్తే మరొక అట్లీస్ట్ 150 మంది ఉన్నారు. ఒకవేళ 150 మంది కూడా మంచి మార్కులు వచ్చి ఉంటే, 110లో వచ్చి ఉంటే, 115లో వచ్చి ఉంటే, 120లో వచ్చి ఉంటే, అసలు ఈ డేటా కూడా నేను ఇచ్చిన కట్ ఆఫ్ కూడా రాంగ్ అవుద్దా లేదా అంటే ఇవన్నీ ఊహించుకున్నట్లయితే గాయస్ మరి మనకి నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు ఇంకో కట్ ఆఫ్ చూద్దాం. మన స్టూడెంట్స్ ఇలా ఉండాలి. స్టూడెంట్స్ అంటే ఇంత మోటివేషనల్గా ఉండాలి. సిల్లీ కామెంట్లు పెట్టడం కాదు, అర్థమవుతుందా? ఇలా ఉండాలి. వెంటనే కుర్రాడు ఫోన్ చేశాడు, మేషరు మీ వీడియో నాకు నచ్చింది, కానీ మీ కట్ ఆఫ్ చాలా తక్కువ అనిపించింది, నేను ఒక డేటా ఇస్తాను, అది మీకు నచ్చితే వీడియో చేయండి మా కోసం. అది అలా ఉండాలి. వెంటనే నాకే ఇన్ఫీరియారిటీ లేదు, వీడు కుర్రోడు, వీడు స్టూడెంట్, వీడు చిన్నోడు పెద్దోడు ఏం లేదు, మంచి సలహా ఇవ్వు, నేను ఫాలో అవుతాను. ఓకేనా? వెంటనే డేటా కలెక్ట్ చేసుకున్నాను. ఇదో అదే డేటా, కుర్రాడు రాజేష్ అబ్బాయి పేరు, 98 మార్కులు ఎన్ని వచ్చాయి, ఆ కుర్రాడు తీసుకున్నాను డేటా. ఏమిచ్చాడు డేటా ఒకసారి చూడండి. ఇక్కడ మనోడు డేటా ప్రకారం ఏమైందండి, ఇక్కడ 78.6 to 85 71 మెంబర్స్. అది మనకు వద్దు, కింద నుంచి వెళ్దాం. 131 ప్లస్ ఎంతమంది అండి? 5 మెంబర్స్. ఇక్కడ 7, ఈ 19, ఇదేంటండి? ఇది 19, ఇది 22, ఇది 27, ఇది 39, 33, 76 వరకు తీసుకుందాం. 76 వరకు అంటే కౌంట్ చేయండి. ఎంతండి? 99 నుంచి అబోవ్. 99 ప్లస్ అబోవ్ 76, 33, 39, 27, 22, 19, 19, 75 కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే 70, 30, 100, 130, 150, 170, 180, 180, ఇది ఒక 10 అండి, 190, 190 పక్కన రాయండి, 190 పక్కన రాయండి. 6, 3, 9, 9, 9, 18, 18, 25, 27, 27, 9, 36, 36, 9 ఎంతండి? 36, 9, 45, 45, 52, 52, 5, 57. ఎంతమంది వచ్చారు? 247. ఎంతమంది వచ్చారు బాబు? 99 ప్లస్ ఎంతమంది వచ్చారు? 247. ఇది ఈ అబ్బాయి ఏమన్నా సార్ మ్యాక్సిమం 90% నేను చెప్పను, ఒక 10% తీసేయండి, ఎవరొకరు రాంగ్ ఓటింగ్ చేసి ఉంటారు, 90% కరెక్ట్ ఓటింగ్ మెషర్ అన్నాడు. మొత్తం 650 మెంబర్స్ అందరూ ఓటింగ్ చేశారు, 650 మంది. ఇందులో కూడా కొందరు చేయలేదు, ఇందులో కూడా ఒక 200, 150 మెంబర్స్ చేయలేదు. స్టిల్ ఇదే ఫైనల్ ఓటింగ్ అనుకుంటున్నాను. ఇదే ఫైనల్ ఓటింగ్ అనుకొని ఈ 247లో ఏంటంటే మొత్తం ఎంత వచ్చింది మనకి? 247 మెంబర్స్ ఏమో ఏంటండి 99 ప్లస్ మార్క్స్ వచ్చాయి. మరి ఈ 247 ఓటింగ్లో ఈ 247 మెంబర్స్లో మనకి వేకెన్సీ అండి 214 మాత్రమే. 99 ప్లస్ ఎంతమంది వచ్చారంటే 247. మరి ఇందులో కొంచెం అంటే రాంగ్ ఓటింగ్ తీసేద్దాం. రాంగ్ పోనీ మీరు అనుకున్నారు, మీరు ఆశపడేట్లు 15% తీస్తానండి. 15% తీస్తే 10% అయితే 24 మంది ఏంటి? 10% అయితే 24 247లో. మరి 15% 24 మరో 12 కలపండి, 36 -36 తీస్తుంది. -36 చేసాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి ఒకసారి. 247లో 36 తీస్తే ఎన్ని ఉంటాయి? 201. ఎంతండి? 211. ఇదండి 211. ఇంకా ప్రిసైజ్ మ్యాటర్కి వస్తాను, గాబరపడకండి. 211 పోస్టులు మాత్రం ఉన్నాయి. అంటే ఈ 211 డ్యామ్ షూర్ అని నమ్మొచ్చా లేదు మీరు చెప్పండి. ఇప్పటికీ కంప్లీట్ ఓటింగ్ అవ్వలేదు, అయినప్పటికీ కూడా ఈ 211 ఫైనల్ చేసుకుంటే ఇంకెక్కడున్నాయి పోస్టులు? 3. 214లో 11 పోతే 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకి వీళ్ళందరూ పోటీ పడతారా? వీళ్ళందరూ పడతారా బాబు? 95 to 98, 91 to 94, అసలు 91 to 94 తీసేయండి, 86 to 90 తీసేయండి, 78 to 85 తీసేయండి. అర్థమవుతుందా గాయస్? ఇక్కడ 95 to 98 ఏమైనా ఎవరికైతే వచ్చో వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది ఆ 3 పోస్టులు. ఇంకోటి ప్రిసైజ్ మ్యాటర్ అన్నాను కదా, ఏంటి పాయింట్కి వస్తాను చూడండి. ఏంటి ఆ పాయింట్? ఈ 211 మంది ఫైనల్ మనం అనుకుంటే కొందరు ఉంటారు ఏంటంటే గాబరా పడిపోయి బిఎస్ఎఫ్ అయితే ఏదో ఒకటి వచ్చేస్తుందిరా పెట్టేద్దని చెప్పి చాయిస్ ఇస్తారు. ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్? ఏదో ఒకటి వెళ్ళిపోవాలి మామ ఈ రోజుల్లో అని చెప్పేసి బిఎస్ఎఫ్కో, సిఆర్పిఎఫ్కో లేదా ఎస్ఎస్బికో, ఐటీబీపీకి పెడతారు చాయిస్. మిగతా మీకు జాబ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఉన్నాయి మనకి? ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రూప్ డి ఉంది. నెక్స్ట్ ఐటీబీపీ మొన్న కాక నన్న పోస్టులు పడ్డాయి. ఆర్పిఎఫ్, ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ పీఓ ఉంది. నెక్స్ట్ బిఎస్ఎఫ్ ట్రేడ్ మ్యాన్ ఉంది, సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ ఉంది. నెక్స్ట్ ఈ స్టేట్ యొక్క ఏపీ మెయిన్స్ ఉంది. ఇవన్నీ చూసాక మీకేమనిపిస్తుంది? పక్కడు అంటాడు, మా ఎందుకు లేరా బిఎస్ఎఫ్కి వెళ్ళడం వేస్ట్, నీ టాలెంట్ 119 వచ్చా ఎల్లకు
120 వచ్చాయి ఏళ్లకు అని చెప్పి అనగానే మనోడు ఏంటంటే భుజాలు గజాలు అయిపోయి ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతాడు. అలాగే ఎంతమంది పోయారనుకుందాం, 20 మెంబర్స్ మీ లెక్క ప్రకారం తీసేద్దాం, 20 మంది తీస్తాను. ఎంతమంది అండి? 20 మందిని తీస్తాను. 2011 20 తీసిస్తే అంత 191, అంటే 191 పోస్టులు అయితే కన్ఫర్మ్గా 99+ వచ్చిన వాళ్ళకి ఉంటాయి. 191 వేకెన్సీ అనేవి ఎవరు ఫిల్ చేస్తారండి? 99+ వచ్చిన వాళ్ళు. నేను ఇందులో ఇది కూడా మైనస్ చేశాను గాయస్. ఏంటి? యూఆర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మైనస్ చేస్తున్నాను, అలాగే లాస్ట్ మినిట్లో జాబ్ స్కిప్ చేసిన వాళ్ళని మైనస్ చేస్తున్నాను. అర్థమైందా? కొందరు రాంగ్ ఓటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు 10-15% కూడా తీస్తాను. తీసేటప్పటికంతా 191. ఇంకెన్ని పోస్టులు ఉన్నాయండి మనకి? ఎన్ని ఉన్నాయి? ఇవో 9, అవో 14. ఎన్ని ఉన్నాయండి? 23. ఈ 23 పోస్టులకే ఫుల్ కాంపిటీషన్. అది ఎవరికి 95 to 98. అర్థం ఉందా? సో ఇప్పుడు చూడండి, నేను కట్ ఆఫ్ చెప్తాను. చూడండి, ఎవరికైతే 98+ వస్తాయో ఏంటి, 98+ వస్తాయో వాళ్ళు 100% జాబ్ కన్ఫర్మ్, ఏదో ఒకటి రావడం కన్ఫర్మ్. 100% కూడా ఏదో ఒక జాబ్ వస్తుందండి. ఎవరికైతే 95 to 98 ఉందో, 95 to 98 మార్క్స్ స్కోరింగ్ ఉందో, 98 కాదు 97 అనుకుందాం ఏంటి, 95 to 97 అనుకుందాం. వాళ్ళకి ఒక 75% నమ్మకాలు ఉన్నాయండి. ఒక 75%, 3/4 వంతు, 3 వంతులు ఫిక్స్ అవ్వచ్చు, 1 వంతు రిస్క్లో ఉంటారండి. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే 90 to 95 వచ్చాయో ఏంటి, 90 to 95 వచ్చాయో, 90 to 95 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో 50-50 ఛాన్సెస్ ఏంటి, 50-50 ఛాన్సెస్. అది ఇంతకు మించి ఎవడైనా క్రూషియల్ ప్రిసైజ్ కట్ ఆఫ్ ఇస్తే కామెంట్స్ పెట్టండి. ఓకేనా? మీ లైక్స్ కోసం కానీ మీ వ్యూస్ కోసం కానీ నేను వీడియో చెయ్యను, మైండ్లో పెట్టుకోండి. ఇప్పటివరకు ఏ యూట్యూబర్ కూడా కంప్లీట్గా ఫ్రీ కంటెంట్ ఇవ్వలేదు. నేను సిలబస్ కూడా వదిలిన రోజులు ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్ చెక్ చేసుకోండి. అర్థం ఉందా? లేదు జాబ్ కొట్టాలి జెన్యున్ కంటే వచ్చే ఇన్స్టిట్యూట్కి వచ్చే, అర్థం ఉందా? మీరు ఏ జాబ్ కోసం అయితే కింద మీద పడుతున్నారో ఆ జాబ్ని వదిలేసి వచ్చాను, ఇసిరేసి వచ్చాను. అది మైండ్లో పెట్టుకుని కామెంట్స్ పెట్టండి. ఇంకో విషయం, మీరు ఎన్ని రాంగ్ కామెంట్స్ పెట్టినా కూడా నా యొక్క రిప్లై చదివి ఉంటారు, చదివేకైనా కొంచెం నేర్చుకోండి. ఏంటి ఇంత వరస్ట్గా నేను కామెంట్ పెడితే అన్నయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, లేదా శంకర్ సార్ ఎలా రియాక్ట్ అయ్యారు, అది మెయిన్ చూసి నేర్చుకోండి. అర్థం ఉందా? ఎవడ మీద పడితే నోరు ఉందా కదా కామెంట్స్ మాత్రం దయచేసి చేయకండి. ఇక్కడ కాకపోతే మరొక దగ్గర దెబ్బతింటారు, అంతకుమించి ఇంకేం లేదు. నేను రియాక్ట్ అవుతున్నాను కాదు, ఇప్పటికీ నేను ట్రై చేస్తుంది మిమ్మల్ని మార్చడానికే అని తప్ప నాకు ఇక్కడ నొప్పి అని తగలలేదు, గాబరపడకండి. ఓకేనా? అలాగే పడితే యూట్యూబ్ వదిలేసి హ్యాపీగా నా ఆఫ్లైన్ క్లాస్లో చెప్పుకుంటాను. నేను యూట్యూబ్ కోసం బోదర్ అయినట్లయితే నా కంటెంట్కి ఈ పాటికి 1,00,000 మంది వెళ్ళిపోవాలి. నేను యూట్యూబ్ మీద ఏ రోజు ఫోకస్ చేయలేదు. మీలాంటి స్టూడెంట్స్ గ్రౌండ్కి వెళ్తే అంటుంటారు, సార్ చెయ్యండి మీరు కొంచెం చూడండి సార్, లాస్ట్ టైం 2021లో మంచిగా కట్ ఆఫ్ ఇచ్చారు అంటే అప్పుడు వీడియో చేశాను. మొన్న కట్ ఆఫ్ నేనే కాదు ప్రతి ఒక్కడు బాల్తో పడ్డాడు. ఎందుకంటే ఈ తెలుగు మీడియం చాలా ఎఫెక్ట్ చూపించింది మన 2 స్టేట్స్లో. ఇంకో విషయం అంటారా, అన్ని షిఫ్ట్లు కూడా ఈజీగా ఉన్నాయి, కానీ మీరే నా షిఫ్ట్ తెలుస్తుంది అంటారు మళ్ళీ. అంతే తప్ప మనం ఎంత నీటిలో తేలున్నా ములుగున్నా మాత్రం మనం చూసుకోకూడదు. ఇప్పుడు నా షిఫ్ట్ రాయండి అని చెప్పి సవాల్ ఎవరికి, మ్యాథ్స్కి. ఏ మ్యాథ్స్ అయితే చదివించి నేను జాబ్ కొట్టిస్తే ఆ మ్యాథ్స్కి చెప్తాను, మీరు ఏంటంటే నా షిఫ్ట్ రాయని మ్యాథ్స్లో తెలుస్తుంది అంటారు. అది కరెక్ట్ కాదు. తెలుసుకోండి, కష్టపడండి, జాబ్ కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు కూడా చెప్తున్నాం, ఇదే ఫైనల్ కట్ ఆఫ్ ఓబీసీ నక్సల్ ఏపీ. ఇంకా మిగతా కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అన్ని పోలింగ్స్ పెట్టాను, దయచేసి సపోర్ట్ చేయండి. అది కూడా ప్రిసైజ్ కట్ ఆఫ్ మీకు ఇచ్చే బాధ్యత నాది. అంతే తప్ప గాలిలో ఇస్త్రీ ఏం సాధిస్తున్నారు చెప్పరా? మీ మనోభావాలతో ఆడుకోవాలి నేను, అవునా కాదు? సో చాలామంది ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎస్జీ ప్రిపేర్ అవ్వడం మానేస్తారు. నేను కట్ ఆఫ్ మన ఇచ్చాను, ఆ వీడియో దానికి నేనే ఫీల్ అయ్యాను రా బాబు. ఎంత ఇచ్చాను? 85 కట్ ఆఫ్ ఇచ్చాను. తర్వాత పిల్లలందరినీ కలిసాకేమన్నా మేసారి మీరు ఇచ్చిన కట్ ఆఫ్ బాగాలేదని క్లియర్ చెప్పారు, రిలీజ్ అయ్యాం. మీలంట సొల్లి వీడియోస్ పెట్టాలంటే బొచ్చుడు రోజు 10 చేయొచ్చు రా బాబు. ఓకేనా? ఆ మెసేజ్లు తగ్గించండి. ఓకేనా? సరే గైస్, నెక్స్ట్ ఐటీపీపీ నోటిఫికేషన్ పడింది, అందరూ యూటిలైజ్ చేసుకోండి, డిస్కరేజ్ అవ్వద్దు. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ వ్యూ ఛానల్ కొట్టగానే మీకు వీడియోస్ షార్ట్స్ అలా కమ్యూనిటీ అని వస్తుంది కదా, ఆ కమ్యూనిటీ దగ్గర క్లిక్ చేస్తే మొత్తం పోలింగ్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రతిదీ కూడా 2 స్టేట్స్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓకేనా అన్నీ కూడా ఇచ్చాను. యూఆర్ అన్నిటికీ నక్సల్ జనరల్ మొత్తం 20 పోలింగ్స్ పెట్టాను నేను.
ఇదైతే ఫైనల్ అయిపోయింది, ఇదైతే డ్యామ్ షూర్ ఫైనల్ అయిపోయింది. మిగతావి కూడా మీరు ఒకసారి సహకరిస్తే అవి కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఇస్తాను. ఓకేనా? జై హింద్, ఆల్ ద బెస్ట్.